బకధ్యాన అంటే బకం అంటే కొంగ. కొంగ లాంటి ధ్యానాన్ని కలిగి ఉండాలి. ఎలా అంటే ఒక కొంగ కులం లోపల ఒంటి కాలుపై నిలబడుతుంది తన ఆహారం కోసం. చేప కోసం ఎదురు చూస్తుంది గంట సేపైనా అలాగే నిలబడుతుంది. ఈ చేపలు కూడా అంత తొందరగా నమ్మవు. ఇదేదైనా జంతువు కాదు కదా అని అనుమానం కాదు. దానికి కాలు నుంచి చాలా దూరంలో తిరుగుతూ చూస్తుంటాయి, అబ్జర్వ్ చేస్తుంటాయి. దానిలో కదలికి వచ్చిందంటే ఇక్కడ ఏదో జంతువు ఉందని వెళ్ళిపోతాయి. అందుకే గంట సేపు కదలకుండా నిశ్చలంగా నిలబడుతుంది. దగ్గరికి వస్తాయి. వాటికి ఎలా భ్రమ కల్పిస్తుందంటే ఆ కాలు ఎండిపోయిన ఒక కర్ర పుల్లనేమో అనే భ్రమించేలా చేస్తుంది. వచ్చి దగ్గరకు వచ్చి పొడుస్తాయి మెల్లగా కాలు, అయినా కదలదు. ఎప్పుడైతే అవి ఆదమరిచి ఉంటాయో చేపలు టకిమని ముక్కుతో పట్టేస్తాయి. అదే విధంగా నువ్వు కూడా నీకు ఒక ప్రశ్నకు జవాబు అర్థం కాకపోతే 10 సార్లు సాధన చేయి, 20 సార్లు చేయి, అర్థమయ్యేదాకా చదువు. అంటే కొంగ లాంటి ధ్యానంతో చేప చిక్కే వరకు కొంగ ఎలా వేచి ఉందో అట్లాగే నువ్వు కూడా నీకు ఆ ప్రశ్నకు జవాబు అర్థమయ్యే వరకు చదువుతూనే ఉండాలి.